తొక్కుతాను అని వెంకన్న సాక్షిగా నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు నా ప్రాణంతో సమానం. నా ప్రాణమే లేకపోతే నేను ఎలా బ్రతకగలను? మీరు ఏదైనా అయితే ఆ దారిలో అంటే కుటుంబం ఆకలి తీర్చడానికి నవమోసాలు నిండిన నిండు గర్భవతి అయినటువంటి లక్ష్మి రిక్షా పట్టుకుని బస్టాండ్కి వెళ్తుంది. వణుకుతున్న కాళ్ళతో నీరసంతో కూడిన గొంతుతో ప్రయాణికులు పిలుస్తుంది. పిలిచింది కానీ ఆమె స్థితి చూసిన ఏ ఒక్కరు కూడా ఆ రిక్షా ఎక్కలేదు. అయ్యో తల్లి కడుపుతో ఉన్న ఆడదానివి, నిన్ను రిక్షా లాగించి అందులో మేము కూర్చుంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించరమ్మా తల్లి, మాకు ఆ మహాపాపం చుట్టుకుంటుంది, మేము రాలేము అంటూ ఎవరు ఎక్కలేదు. లక్ష్మి కన్నీళ్లు కారుస్తూ ఆకాశం వైపు చూస్తూ, వెంకన్న స్వామి, ఇదెక్కడి ఘోరమైన పరీక్ష తండ్రి, నాకు పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను అన్నా కూడా ఎవ్వరూ రాని రాత రాసావా? నా భర్త ప్రాణాలు గాలిలో దీపంలో ఉన్నాయి తండ్రి, కడుపులో బిడ్డ ఆకలితో తన్నుకుంటుంది, ఈ గర్భవతి కన్నీళ్లు కూడా నీకు కనిపించడం లేదా నాయనా? నిన్ను కరిగించడం లేదా స్వామి? ఇక నాకు దిక్కు ఎవరు తండ్రి? లక్ష్మి ఇలా రోధిస్తూ ఉండగా అచ్చం వెంకటేశ్వర స్వామి వేషధానంలో నుదుటిన నామాలు, మెడలో పూలమాలలతో ఉన్న ఒక 18 ఏళ్ల ఒక యువకుడు చిరునవ్వుతో ఆమె దగ్గరికి వస్తాడు. వచ్చి, ఏమమ్మా, ఎవరు నీ రిక్షా ఎక్కట్లేదని ఏడుస్తున్నావా? నేను ఎక్కుతానులే, నన్ను నన్ను కొండ మీదకి తీసుకెళ్లి దగ్గర వదిలేస్తావా అంటూ అడిగితే లక్ష్మి ఆశ్చర్యంగా ఏడు పాపుకుంటూ, నీ రూపం చూస్తుంటే అచ్చు నా స్వామి ఏడుకొండల వాడిలాగా ఉన్నావు బాబు. ఏదైనా సరే నాటకంలో వేషం వేసి వస్తున్నావా ఏంటి? సరేలే, కూర్చో కూర్చో. బాబు బాబు తీసుకువెళ్తానయ్యా. అయితే ఎంత ఇవ్వమంటావమ్మా అంటాడు ఆ అబ్బాయి. నీకు తోచినంత ఇవ్వయ్యా, మరేమీ పర్వాలేదు. సరే, నా దగ్గర రూపాయలు ఉన్నాయి, అవి నీకు ఇస్తాను అంటాడు. సరే, ఎక్కి కూర్చోండి అంటుంది లక్ష్మి. లక్ష్మి రిక్షా లాగడం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ ఆమె వల్ల అవటం లేదు. కానీ ఆకలితో పేగులు మాడిపోతూ ఉన్నాయి, కాళ్ళు కూడా లాగుతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ భారమై అప్పటికే ఉన్న నీరసం కొద్దిగా కూడా దూరం వెళ్ళగానే ఆమె కళ్ళు తేలేసేసింది. ఆమె అల్ల కావడం లేదు. రిక్షా హ్యాండిల్ పట్టుకుని అలాగే కుప్పకూలిపోతుంది. సరిగ్గా గుడి ముందుకు వచ్చి కింద పడిపోబోతున్న లక్ష్మిని ఆ యువకుడు వెంటనే రిక్షా దిగి తన చేతుల్లోకి తీసుకుంటాడు. అమ్మా లక్ష్మి, లేవమ్మా అంటూ ఆ యువకుడు స్పృహ తప్పిన లక్ష్మిని జాగ్రత్తగా రిక్షాలో పడుకోబెట్టాడు. తానెవరో కాదు, ఇంకెవరు ఉంటారండి అంతటి దయ చూపించేది అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు, అఖిలాండ కోటి వైకుంఠనాథుడు దిగి వచ్చేశాడు. తన భక్తురాలి కోసం స్వయంగా తానే రిక్షా పట్టుకున్నాడు. తన భక్తురాలిని రిక్షాలో కూర్చోబెట్టుకుని ఏడుకొండల వాడు